ప్రముఖులకు మీడియా పర్సన్స్కి నమస్కారాలు. చాలా సంతోషం. అంటే సత్తెనపల్లికి 2-3 సార్లు నేను వస్తానని శాసనసభ్యులు చెప్పడం అనుకోకుండా క్యాన్సిల్ అయితే వచ్చింది. దానికి అన్నిదా బాధ్యతని అందరినీ కోరుకుంటున్నాను. అందుకనే పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి నేను ఫోన్ చేసి అడిగాను, సార్ వస్తాను సార్, నీకు వీలైతే వెంటనే రమ్మన్నారు. నాతో ఈరోజు రావటం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్రం మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పంతా ఎవరు కడుతున్నారంటే మనందరం కట్టే ట్యాక్స్తో కడుతున్నాం. అయితే గౌరవమైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మరొక పక్క అభివృద్ధి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి. కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు. ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తామా, ఏ రోజు తెల్లవారు 5 గంటలకు తీసి ఎవరిని జైల్లో పెడతామా, ఎవరిని స్టేషన్ వేసి కొడతామా, ఇవి తప్పితే గత ప్రభుత్వం చేయలే. ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసింది. ఖజానా ఖాళీ, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకుపోతూ అటు సంక్షేమాలు దాదాపు 90% చేశాం. వృద్ధాప్య పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్, క్రానిక్ పేషెంట్స్కి 10,000 చేశారు. అదే బెడ్ మీద ఏమైనా సపోర్ట్ కావాలంటే ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి 15,000 చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తూ ఒకే రోజు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు వేశారు. డబ్బులుండి కాదు, మాట ఇచ్చిన ఎలక్షన్ ముందు చేయాలని. అదేవిధంగా సోదరిమణులకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మాట చెప్పామో మాట తప్పకుండా చేశారు. 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ డబ్బులుండి కాదు, ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చా, మాట తప్పకూడదు. అదేవిధంగా రైతు సోదరులకి 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000, 3 నిమిషాల నోట్లు ఇస్తామని మాట తప్పకుండా చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, ప్రజలకు సంక్షేమం చేయాలా. ఒక పక్క సంక్షేమాలు చేస్తూ సపోర్ట్ ఇవ్వాలా, మరొక పక్క డెవలప్మెంట్ కానీ లేకుండా ఉంటే యువత భవిష్యత్తు అంధకారమే. మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు. ఇంకా డెవలప్మెంట్ వచ్చినప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు డెవలప్ కావాలి రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ అనేది డెవలప్ కాదు. అందుకని ముఖ్యమంత్రి కాగానే అటు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి యువ నాయకుడు లోకేష్ అనేక విదేశాలు తిరిగి ఎన్నో ఇండస్ట్రీస్ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చేది చేశారు. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే మొన్న లెక్కలిస్తే 25% 4వ వంతు పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఒక్క రాష్ట్రానికి. అది కేవలం గౌరవమైన మన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఎంత వేగవంతం జరుగుతుంది. అమరావతి రాజధాని మీకు అందరూ తెలుసు, మీరందరూ సిఆర్డీఏ రీజియన్లో ఉండాలి. అమరావతి రాజధాని 2014-19లో టేకప్ చేసి ఎంతో వేగవంతంగా తన తీసుకుపోతుంటే ప్రభుత్వం మారింది. 14-19లో అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే రాజధాని చెప్పారు. ఆ రోజు చెయ్యెత్తాడు. 30,000 ఎకరాలు కావాలన్నాడు. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని ఇక్కడ కాదని 3 ముక్కలు అన్నాడు. ఆ రైతులు నానా ఇబ్బందులు పెట్టారు.
అయినా ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వచ్చే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు అమరావతి రాజధాని కడతామని. అన్నమాట ప్రకారం అమరావతి రాజధాని ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఎంతో